మణిబాబు గారు దాదాపుగా చాలా మందికి అప్పులు ఉంటాయి. సో ఆ అప్పులు సులభంగా తీరాలంటే మీరేం చెప్తారు? కాబట్టి అప్పులో ఉన్న వాళ్ళు ఎవరైనా భయాన్ని తీసేయండి. ఫస్ట్ భయపడకండి. ఆ ధైర్యం అప్పుడు తీశారు కదా, ఆ ధైర్యం ఇప్పుడు రావాలి, ఇంకా ఎక్కువ రావాలి. ఏదో ఒక మార్గం నా కోసం పుడుతుంది, నేను చేయగలను, నేను ఎలాగైనా తీర్చగలను, సులభ మార్గంలో తీర్చగలను. మళ్ళీ కష్టం అంటే కష్టం వస్తుంది, మళ్ళీ కష్ట మార్గాలు ఏర్పడతాయి. సులభ మార్గంలో నేను తీర్చగలను అనే ఆలోచన మీకు పుట్టాలి. మీకు ఆలోచన పుట్టాలండి. భయపడకండి. ఈ భయాన్ని తెరుగు కొట్టాలంటే అందుకే అర్థం గురించి ఎంత చెప్పినా చాలదు. అర్థంలో నిలబడండి. నేను తీసుకున్న వారి అందరి డబ్బులు చాలా సులభంగా ఇచ్చేసినాను. వాడి పేర్లు కూడా చెప్పండి. విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. ఇలా పదే పదే చెప్పండి. నీ గురించి నువ్వు గొప్పగా చెప్పుకో. అంటే ఇవన్నీ చెప్పు, అప్రిమేషన్ చేయకముందు నీ గురించి గొప్పగా చెప్పాలి. చెప్తూ ప్రతిరోజు అలవాట్లు అనేది కొంచెం మార్చాలి. క్రమ పద్ధతి. పొద్దున్న లేచిన వెంటనే మైండ్లో కానీ అప్పు అనేది తీసుకోకండి. అప్పు అనేది రాకూడదు. నిద్ర లేస్తారు కదా, కళ్ళు పడక మీద కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటారు కదా, సరే మళ్ళీ కూడా కొంచెం మూసుకో. ఎందుకంటే అక్కడ డ్రీమ్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి. అంటే ఎవరెవరికి అప్పులు ఉన్నారో వాళ్ళంతా మంచివాళ్ళని చెప్పాలి. మంచివాళ్ళు నాకు అనుకూలంగా సహకరించినారని పదే పదే చెప్పి మీ దగ్గర డబ్బులు కట్టలు ఉన్నట్టు తీసుకొని పోయి వాళ్ళ ఇళ్ళకి అంతా వెళ్ళినట్టు వాళ్ళ దగ్గర ఇచ్చేసి ఏదో పత్రాలు ఉంటాయి కదా, వాటిని చించేసినట్టు, ఆ పత్రాలను చించేసి హ్యాపీగా ఇంటికి వచ్చేసినట్టు, అంటే అప్పన్ని తీరిపోయినట్టు, అంటే అందరికి వచ్చేసినట్టు, మళ్ళీ తీసుకొచ్చి కొంత డబ్బు ఉండి కూడా మీరు ఇంట్లో పేరులో పెట్టినట్టు ఒక డ్రీమ్ కొంచెం కలగనండి. అంటే పెద్దవాళ్ళు చెప్పారు, ఉదయం తెల్లవారుజామున ఏదైతే కల వస్తుందో అది జరుగుతుందని. నువ్వే క్రియేటర్ కాబట్టి, సృష్టికర్త నువ్వే కాబట్టి నువ్వు సృష్టించు. అక్కడ ఇలా జరిగినట్టు సృష్టించుకొని అలా క్రియేట్ చేసినప్పుడు అలా డైలీ ఒకరోజు సార్ వీడియోలు చూస్తుంటారు, సార్ ఎన్ని రోజులు చేయాలి సార్, దినమ్మ డబ్బు వస్తే వద్దంటారు మీరు. ఏం రోజులు ఎందుకు మీకు? తీరేదాకా చేయవయ్యా. తీరేసిన తర్వాత కూడా నీకేం కావాలో ఊహించవయ్యా. సబ్జెక్ట్ ఏం చెప్తున్నది, నిన్ను నువ్వు నమ్ము, నీకేం కావాలో బలంగా ఊహించుకో, అది పొందపడతావని చెప్తున్నది లా పట్టాల్సింది. నువ్వు రోజులు ఎందుకు లెక్కేస్తారు మీరు? డైలీ పదే పాడిందే పాడరా పాసిపల్లి దాసిరే పాడతానే ఉండు. పాడతాను ఉండు. ఒక పాట చూచి చూడంగానే నచ్చేసేవే అని ఒక పాట రాశారు. చూసి చూడంగానే నచ్చేసేవే అనే పాటను డైలీ పాడుతూ ఉంటే 10 రోజులు కాకపోతే 20 రోజులు పాట వచ్చేస్తుంది లేదా? ఈ డబ్బు పాట పాడు, నీవు ఇచ్చేసినట్టు పాట పాడు, ఇచ్చేసినట్టు చెప్పు, విశ్వానికి థ్యాంక్స్ చెప్పు, కృతజ్ఞత భావం పట్టుకోండి, ప్రతి దానికి థ్యాంక్స్ చెప్పండి. నిద్ర లేచి ఇలా చేయండి, ప్రతి దానికి థ్యాంక్స్ అనేది చేయండి. పోతే పక్షులు అవి ఉంటాయి, జీవరాశులు ఉంటాయి, వాళ్ళకి అప్పుడప్పుడు ఆహారం పెట్టండి. మీ ఆవరణలో కొంత వేసేయండి, ఏదో ఒకటి. ఎండాకాలం పుస్తకం నీళ్ళు పెట్టండి. అదేవిధంగా గోసేవ చేయండి. అప్పులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే బీట్రూట్ ఉంది కదా, ఆ బీట్రూట్ని అప్పుడప్పుడు కడిగి గోవులకు పెట్టండి. అప్పుడప్పుడు కట్ చేసి పెట్టండి, ఏం కలయకుండా పెట్టండి. పెట్టి చూడండి, కొన్నాళ్ళు ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బుతో అప్పుడప్పుడు పెట్టండి. అప్పులు ఎందుకు తీరవు? ఎవరు చెప్పారు తీరదని? తీసేటప్పుడు మాత్రం ధైర్యాన్ని పెంచుకొని తీశారు. ఇలా ఇప్పుడు భయపడిపోతున్నారు. ఆ భయం అనేది తెరిచి లేకుండా నిన్ను అక్కడనే కూర్చొని పెట్టేస్తుంది. ఆ భయాన్ని తీసే ఏదో ఒక మార్గం నా కోసం పుట్టే తీరుతుంది. పుట్టి ఉండదు, రెడీగా ఉంది, నువ్వు అనుకుంటూ వచ్చేస్తుంది ముందరికి. మార్గాలు, ఆన్సర్లు పుట్టిన తర్వాతే క్వశ్చన్స్ పుట్టేది. ఆన్సర్లు ఎప్పుడు రెడీగా ఉన్నాయి, క్వశ్చన్సే లేట్ అవుతున్నాయి. నీకు మార్గాలు బోర్డు ఉన్నాయి, నువ్వే దాన్ని తీసుకోలేదు. ఇంకా అది తీసుకోవాలంటే ఇలా చేయండి. కొంచెం కూర్చొని ధ్యానం చేయండి, క్రమ పద్ధతి పాటించండి అని చెప్పాను. కొంచెంసేపు ఉదయం నిద్ర లేచినా కానీ చేయండి, రాత్రి పడుకునే ముందు కూడా ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో కూడా ఊహించండి. ఏమని అప్పులు ఉన్న వాళ్ళంటికి వెళ్ళినట్టు, వాళ్ళకి ఇచ్చేసినట్టు, ఆ పత్రాలు ఏదో ఉంటుంది చించేసినట్టు, అలా తీరిపోయినట్టు వచ్చి ధ్యానం చేయండి. ఊహించండి కొంచెంసేపు. ఊహించడంలో కూడా ఎందుకంటే భయపడతారు? ఊహించడానికి కూడా పిసినారితనం ఎందుకు? అక్కడ భయంతో కూడిన, అంటే పిసినారితనం ఎందుకు వస్తున్నది అంటే అక్కడ ఆ భయం మిమ్మల్ని ఎక్కడ ఊహించలేకపోనిస్తున్నది. ఆ పిసినారితనం అక్కడికి పెట్టేస్తున్నది. అంటే ఆ భయంతో కూడిన పిసినారితనాన్ని తీసేయండి. ఆ పిసినారితనం ఉండకూడదు. ఖర్చు పెట్టడానికే పిసినారితనం చేస్తారు, ఊహించడానికే పిసినారితనం చేస్తారు. ఎందుకంటే పిసినారితనం ఎందుకు? ఆ భయం ఎందుకు? ఇవన్నీ అర్థంలో మీతో మీరు చూడండి, కొన్నాళ్ళు ట్రై చేయండి. నేను చెప్పింది ఇప్పుడు ఎన్నో చెప్పాను, అప్పుల గురించి ఎంత చెప్పినా చాలు. ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, ప్రతి ఛానల్లో కూడా చెప్తున్నాను, ఇప్పుడు పోస్టల్ టీవీలో చెప్తున్నాను. వినండి, దాని ప్రకారం చేయండి. వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, దాన్ని ప్రతి లాస్ట్ దాకా వీడియోలో చూడండి. ఎందుకు? కొద్దిగా చూసేది కట్ చేసేది, మీకు ఆ విషయం కూడా కొద్దిగానే ఇస్తుంది, కట్ చేసి పారేస్తుంది. మీరు వీడియోలో లాస్ట్ దాకా చూడండి. మంచి విషయాలు కదా. నన్ను డబ్బిచ్చి కొంటున్నారు, మీరు ఇక్కడ డబ్బిచ్చినారా? మీకు బ్యాలెన్స్ ఉంటే, నెట్ బ్యాలెన్స్ ఉంటే మీకు వీడియోలు రాబోతుంది. లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసినట్టు ఆన్సర్ చూసుకుంటూ ఉండొచ్చు. లాస్ట్ దాకా చూడండి. ఇలా డైలీ ఊహించండి. ఇలా సులభంగా ఇచ్చేసినట్టు మెరల్లో చెప్పండి. ప్రతిరోజు బయట పోయినా కూడా నేను తీసుకున్న వాళ్ళ పేర్లు చెప్తే ఆయన డబ్బులు ఇచ్చాను, సులభంగా ఇచ్చేసాను. డబ్బులకి విశ్వానికి చాలా చాలా ఇలా మాటలు పలకండి, చెప్పండి అమ్మ, థాట్స్ రిలీజ్ చేయండి. ఇచ్చేసినానని మైండ్కి బాగా ట్రైనింగ్ అయిపోతుంది. సులభ మార్గం ఇచ్చేస్తారు మీరు. ఓకేనా? ఈరోజు అప్రిమేషన్, నేను తీసుకున్న వారి అందరి డబ్బులను చాలా సులభంగా వారి డబ్బులను వారికి తిరిగి ఇచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.